మనం విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా ఉన్నారు. అక్కడ ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ రాయి సంఘటన కూడా ఆయనకు బాగా కలిసి వచ్చేటట్టు ఉంది. జగన్ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటిలాగా అయింది. ఎందుకంటే బోండా ఉమ గారి ఓటమికి అది దోహదపడుతుంది. ఆ రాయి విసిరింది, రాయితో మనం డ్రామా చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాడు. కానీ అది రివర్స్ అయ్యింది. ఎందుకంటే ఆ వడ్డెర కులంకు సంబంధించిన వాళ్ళే కానివ్వండి, వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటమే కానివ్వండి, వాళ్ళ మైనర్ అయిన సతీష్ని అరెస్ట్ చేయటమే కానివ్వండి, అతను వచ్చి దుర్గారావు గారి పేరు చెప్పటం కానివ్వండి, ఆ దుర్గారావుని 16వ తారీఖు అరెస్ట్ చేస్తే మొన్న రిలీజ్ చేయటం కానీ, అంటే 4 రోజులు తీసుకెళ్ళిపోయి అతన్ని కొట్టి హింసించితే కూడా అతన్ని ఏం చెప్పారంటే బోండా ఉమ గారు రాయి వెయ్యమన్నారని చెప్పమని అతన్ని ఫోర్స్ చేయటం జరిగింది. అంటే అతను నేనేమీ చేయలేదు, నాకు సంబంధం లేదు అని అంటే కూడా నీ పేరు సతీష్ చెప్పాడు కాబట్టి మేము నిన్ను అరెస్ట్ చేసాము. సో నువ్వు ఇప్పుడు నిన్ను ఏ ప్రోత్సాహంతో నువ్వు వేయమని చెప్పావు. సో ఏ నాయకుడు చెప్పాడు, ఎవరు చెప్పారు? తెలుగుదేశం వాళ్ళు. సో తెలుగుదేశం వాళ్ళు చెప్పబట్టే కదా నువ్వు చేసావు. సో నువ్వు తెలుగుదేశంలో యాక్టివ్గా ఉంటావంట కదా, సో నువ్వు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటావు కదా అని అడగటం జరిగింది. సో అతన్ని కొట్టడం కానివ్వండి, 3rd డిగ్రీ యూజ్ చేశారు, అతని మీద ఒప్పుకోమని, ఎందుకంటే చెప్పమన్నారు, బోండా ఉమ గారి పేరు వాడమన్నారు. అతను నేను చేయని దానికి నా ఫోన్ చెక్ చేసుకోండి, నేను ఆ పరిసర ప్రాంతాల్లో నేను ఉంటే కదా నన్ను అడగటానికి, ఇవన్నీ కూడా అతను అనటం జరిగింది. సో కొద్ది రోజులు పెట్టుకోవటం, అక్కడ కూడా ఏం జరిగిందంటే పోలీసుల్లో కూడా 2 గ్రూపులుగా అవటం అయ్యింది. ఎందుకంటే ఒకటేమో జగన్కి విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్ళు, ఇంకొకటేమో అంటే నిజాయితీగా న్యాయంగా ఎటు ఉంటే అటు చేద్దాం, రేపు పొద్దున దీని మూలాన మనం ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకూడదు అని పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది వ్యక్తులు. ఎందుకంటే రేపు పొద్దున సీఎంగా ఉంటారో ఉండరో తెలియదు, ఎందుకంటే ఇప్పుడున్న వేవ్ చూశారు కూడా, వాళ్ళకి తెలుస్తుంది కదా. సో డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పుడున్న వేవ్ ఎలా ఉందనేది. ఖచ్చితంగా ఆ వేవ్ చూసిన దాన్ని బట్టి రేపు పొద్దున అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చేది. సో రేపు పొద్దున వీళ్ళని అరెస్ట్ చేయటమో, వీళ్ళని ఏమైనా జరిగిందంటే వీళ్ళ మీద దాడిలో అలాంటివి మనం డిపార్ట్మెంట్ వాళ్ళుగా ఉండి మనం ఏమైనా చేస్తే రేపు పొద్దున దీనికన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ అడుగుతున్నాం కదా, అన్ని పార్టీలు వాళ్ళు కూడా అడుగుతున్నారు సిబిఐకి ఇవ్వమని. ఈ గులకరాయి కేసు ఎలా జరిగింది ఏంటనేది నమ్మకం లేదు, సిబిఐకి ఇవ్వమని అడుగుతున్నారు అన్ని పార్టీల వాళ్ళు. సో రేపు పొద్దున ఇవన్నీ మనం ఆ రిస్క్ మనం ఎందుకు పెట్టుకోవాలి, సో ఇతను చేయని దానికి మనం ఎలా ఇరికిస్తాం అనే దానికి వాళ్ళు అనుకోవటము. సో 4 రోజులు చూశారు, కొంతమంది మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి 164 నోటీస్ ఇచ్చి అతన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ దగ్గరే కానివ్వండి, వాళ్ళ మదర్ దగ్గర సంతకం తీసుకొని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు భయపడ్డారని అనిపిస్తుంది కదా. దీని వెనకాల మొత్తం వెల్లంపల్లి కుట్రనా? ఖచ్చితంగా వెల్లంపల్లి గారి కుట్ర, జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఎందుకంటే వెల్లంపల్లి గారిని చూసాం మనం, ఆయన బ్యాండేజ్ వేసుకున్న విధానం చూస్తే తెలుస్తుంది. అంటే ఒక రాయి ఇద్దరికి దెబ్బ కొట్టడం, అంటే 3 దెబ్బలు తగిలినట్టు అక్కడ వాళ్ళు చెప్పిన విధానం చూస్తే. వెల్లంపల్లి గారికి తగలటం, జగన్మోహన్ రెడ్డి గారికి తగలటం, మళ్ళీ కాలుకు తగలటం అంటే ఇన్ని దెబ్బలు కొట్టిన రాయి కనపడకపోవటం, ఇది ఎక్కడ దారి తీస్తుంది? అసలు రాయి తగిలితే కింద పడిపోతుంది, ఆ రాయి మళ్ళీ గాల్లోనే తిరుగుతుంటుందా, ఇంకెవరైనా కొట్టడానికి, ఇంకెంతమందిని కొట్టి వెళ్ళిపోయిందా, మాయమైపోయిందా? అసలు ఇప్పటి వరకు అది ఎవరికి ఏపీ ప్రజలకు అర్థం కాని క్వశ్చన్ లాగా అయిపోయింది. ఆ ఎల్లంపల్లి గారి కట్లు, డ్రెస్సింగ్ ఇవన్నీ చూస్తే ఆయన ఆ రోజంతా కట్టు లేకుండానే తిరిగాడు, మరుసటి రోజు మార్నింగ్ అంతా ఆయనకి కట్టు వెలిసింది. అంటే కన్నుకు మొత్తం, అంటే ఆపరేషన్ జరిగితే కూడా అంత బ్యాండేజ్ చేస్తారేమో. ఆపరేషన్ జరిగితే ఈయన కట్టు కట్టుకున్నాడా? సీఎంకి వచ్చి 12 మంది డాక్టర్లు కలిసి 3 కుట్లు వేశారు, అందుకని ఆ టీం వేరు, అది ఈ టీం వేరు. సరే ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వస్తే కూడా మనం అందరం కూడా ట్రీట్మెంట్ చేయించి కొంచెం చూసుకునే వాళ్ళమే కదా. అంత ప్రాబ్లం అయిన హాస్పిటల్, అంత పెద్ద గాయం అయి ఉంటే ఈ నాటకాలన్నీ ఎవరికి తెలియవు, ప్రజలందరికీ తెలుసు కదా. సో అక్కడ ఏమైనా జరిగిందా అనడానికి ఏమీ లేదు కదా. అన్ని రోజులు ఇప్పుడు ఆపరేషన్ చేస్తేనే
ఉంచట్లేదు. అవును. ఇప్పుడు సెంట్రల్ విజయవాడలో ఎలా మారిందండి రాజకీయ ముఖ చిత్రం ఈ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ఉద్దేశాలు వేరు, ఆడ జరిగింది వేరు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు రాయిది అసలు బాగా సింపతి, ఎందుకంటే కోడికత్తిది మనం ఇదివరకు కూడా గతంలో చూసాం, అవును కోడి ఎయిర్పోర్ట్లో జరగటం. అదేని ఆ రోజు సెంటిమెంట్గా వాడుకున్నాడు. కానీ ఈరోజు ప్రజలందరికీ తెలిసింది కదా, ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం. అది కూడా కాకుండా ఒక బీసీ కులమైన వాళ్ళని అరెస్ట్ చేయించడం, అదే సతీష్ని కానివ్వండి వీళ్ళందరినీ. ఇప్పుడు ఆ కులం వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో వాళ్ళకి అనిపిస్తుంది కదా, మేము వెనకబడ్డ వాళ్ళం, వాళ్ళు యాక్చువల్లీ పాపం కూలీ చేసుకునే వాళ్ళు. సో వాళ్ళకి సంబంధం లేదు. అది కాక మైనర్ పిల్లలు, అలాంటి పిల్లల్ని ఈరోజు దీనిలో ఇరికించాడు. రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళే కానివ్వండి, ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన అందరూ కూడా ఒక డిస్కషన్ ఒకటంటూ ఆలోచిస్తారు. మనం తక్కువ జాతి తక్కువ కులం వాళ్ళమనే అవ్వచ్చు, మన దగ్గర డబ్బులు లేకపోయాయి అంటే ఆర్థికంగా స్తోమత లేకపోవటం కావచ్చు, మనల్ని ఇలాంటి వాటిల్లో ఇరికిస్తున్నారు అనేది మనకు ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా అది ఉంటుంది. సో ఇవన్నీ ఇలాంటివి ఎవరి మూలాన్ని నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి. సో ఆయన వేసే స్కెచ్లో కానీ ఐప్యాడ్ వాళ్ళు వేసే స్కెచ్చే కానివ్వండి, వీటి అన్నిటి మూలాన ఇది జరుగుతుంది అనేది అయితే అందరికీ అనిపిస్తుంది కదా. దీని అంతటి మూలాన జరిగేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇట్లాంటి స్కెచ్లు వేసినా అది రివర్స్ వెళ్ళిపోయి ఆయనకే ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా చూసాం, కాకినాడ దగ్గర విద్యార్థుల విషయంలో అక్కడ కూడా ఏమైంది, అక్కడ కూడా ఆయనకే రివర్స్ కొట్టింది. అక్కడ వచ్చిన యువత పిల్లలందరూ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు, ఆయనకి ఫేవర్గా మాట్లాడేటప్పటికి ఆయనకి నిరుత్సాహపడ్డాడు. అందుకోసం ఆ పిల్లల్ని కూడా ఆదిత్య కాలేజీలో చదువుకునే వాళ్ళని సస్పెండ్ చేయించడం చేశాడు. అంటే ఇప్పుడు ఆయనకి మెయిన్ రివర్స్ అయ్యేది ఎవరు అంటే యువత, మహిళలు, వీళ్ళందరూ కూడా అంటే బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా. సో వీళ్ళందరూ కూడా పక్కాగా విరోధం అవుతారు. ఎందుకంటే ఈయన ఎక్కడికెక్కడ వెళ్ళిన చోటంతా ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంది, ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాడు, చేసి పబ్లిసిటీ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు, ఆయన మీద సింపతి క్రియేట్ అవ్వాలని అనుకుంటున్నాడు. కానీ అది రివర్స్ వెళ్తుంది. అంటే గత ఎన్నికల్లో కూడా చాలా తక్కువ మెజార్టీతో వైసీపీ అక్కడ గెలిచింది, ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీ అనుకుంటా టీడీపీకి. ఈజీ అవుతమే కానివ్వండి, అక్కడ జరిగే అరాచకాలని అన్నిటికీ కూడా ప్రజలు ప్రత్యక్షంగా ఈ 5 ఏళ్ళు చూశారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈసారి అయితే ఒక్క సంఘటనతో టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగింది అనుకోవచ్చు. ఖచ్చితంగా టీడీపీ గ్రాఫ్ పెరగటమే కాదు, ఈ వైఫల్యాల మూలాన అంటే ఇప్పుడు వివేక గారి హత్య కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ కోడికత్తి డ్రామానే కానివ్వండి, గులకరాయ కానివ్వండి, వీటన్నిటి మూలాన అయితే వైఫల్యాలు కనపడుతున్నాయి. ఓకే, బోండా ఉమ్మకి బాగా కలిసి వచ్చింది అనుకోవచ్చు ఇక్కడ సెంట్రల్లో. ఖచ్చితంగా.